తెలంగాణ ప్రజాప్రభుత్వ రెండేళ్ల ప్రజాపాలన విజయోత్సవ సభలను విజయవంతం చేసేందుకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలని రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ కాంగ్రెస్ పట్టణ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో ఆయన పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఎం ఆదిలాబాద్ పర్యటనకు సంబంధించి శ్రేణులు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారుల అభ్యర్థుల గెలుపుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే 2 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంలో ఇందిరమ్మ పాలన ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం 9వ తేదీ కాబట్టి మనం విజయోత్సవాల కారణం ఏంటంటే వాస్తవంగా మళ్ళీ మిగతా విషయాలు మాట్లాడే అవసరం కాబట్టి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అధ్వానంగా చేసిపోయినా కూడా చెప్పిన ప్రతి మాటలు పెట్టుకుంటూ ఇవన్నీ అమలు చేస్తూ ఉన్నాం. ఇది మనం ప్రజలకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతిపక్షాల వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు, ప్రజలను తప్పులు పట్టిస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి ఉమ్మడి జిల్లాలో ఈ కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా రాష్ట్ర అంటే పార్టీ యొక్క ప్రతిష్టను పెంచే విధంగా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చెప్పుకోవడం వల్ల జరుగుతున్న స్థానిక సంస్థ ఎన్నికలకు కూడా ఉపయోగమవుతుంది. డిసెంబర్ 8-9వ తారీఖున రైజింగ్ తెలంగాణ 2047 అది కూడా మంచి కార్యక్రమం. రాష్ట్ర భవిష్యత్తును అభివృద్ధిగా తీర్చిదిద్దాలి. రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా అంటే 1 ట్రిలియన్ ఎకానమీ, ట్రిలియన్ అంటే 1,00,000 కోట్లు, అది 2034 2047 3 ట్రిలియన్, 2,70,00,000 కోట్లకు అంటే 15,000. ఇది ప్రణాళిక. సో దానికి ఒక దిశ నిర్దేశం చేసే విధంగా ముందుకు వెళ్తాము. సో ఇది ప్రజలకు తెలియపడాల్సిన అవసరం ఉంది. జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికలు కూడా ప్రతి జిల్లాలో చేయడం వలన ప్రజలకు ఒక సందేశం సంకేతించినట్టు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలుపు కూడా కొంతవరకు దోహదపడుతుంది.